పూరా లోకల్. మా అక్కలు, మా పెద్దమ్మలు, మా సిస్టర్స్ 35 ఏళ్ల నుంచి బతుకమ్మ ఆడడానికి అవకాశం లేకుండా దాన్ని కబ్జా చేయడం జరిగింది. గత ప్రభుత్వానికి ఎన్నోసార్లు చెప్పినా దానికి ప్రతిఫలం లేదు. అదే కవిత గారు పోయి లండన్లో ఆడిండు, అమెరికాలో ఆడిండు, కానీ ఈ బతుకమ్మ కుంట కనిపించలేదు. ఆనాడు ఉన్నటువంటి కేసీఆర్ గారిని కూడా అడిగినా నిరుపయోగమైంది. ఎందుకంటే వాళ్ళ పార్టీ వాడే ఆ భూమిని కబ్జా చేయడం జరిగింది. నేను కూడా చిన్నప్పుడు అందులో ఈత కొట్టినాను. అంటే దీనికి ముఖ్యమంత్రి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పంగానే, సార్ ఇది 35 ఏళ్ల నుంచి మేము కొట్లాడుతున్నాం, నాకు కూడా చాలా ఆఫర్ చేశారు, డబ్బులు ఇస్తా అన్నారు, ఏది స్థలం కూడా ఇస్తా అన్నారు. నేను అన్నాను, మా తాత ముత్తాతల నుంచి మా అక్కలు ఆడుతున్నటువంటి వారికి అన్యాయం చేయను, తప్పనిసరిగా ఈ బతుకమ్మ ఆడే వరకు నేను ఊరుకోను అన్నాను. దానికి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇమీడియట్గా హైడా వారికి చెప్పి, రంగనాథ్కు చెప్పి, ఎంత స్పీడ్గా పని అయిందంటే ఇట్ ఈస్ హిస్టారికల్. ఇక్కడనే కాదు, 3-4 చెరువులు కూడా కాపాడడం జరిగింది. అంటే బతుకమ్మ అనేది తెలంగాణలోనే పాపులర్. అందుకే ఆనాడు నేను ఎంపీ ఉన్నప్పుడు సోనియా గాంధీ తోడు కూడా బతుకమ్మ ఎత్తిపించినమ్మా, దిస్ ఇస్ అవర్ కల్చర్ అన్న. ఆమె ఎక్కింది, ఆమె చేతిలో పట్టుకున్నది. అదేవిధంగా రేపు జరగబోయే 25వ తేదీ నాడు 6 గంటలకు అందరూ, రాజకీయాలు లేవురా బాబు, బతుకమ్మ పండుగ అయితే అందరూ ఆడతారు, అక్కలు ఆడతారు, చెల్లెండ్లు ఆడతారు, పెద్దమ్మలు ఆడతారు, అందరూ రావాలి 6 గంటలకు. ఆ బతుకమ్మ పండుగ పెద్ద ఎత్తున చేస్తే జనానికి కూడా తెలుస్తుంది, అరే ఎంత కమిట్మెంట్ ఉందా ముఖ్యమంత్రి గారికి. ముఖ్యంగా ఎన్నో రోజుల నుంచి ఆ బతుకమ్మ కుంటను ఆక్రమించిన వాళ్ళను పక్కకు జరిపి బ్యూటిఫుల్గా చేశారండి. అందరు కూడా వచ్చి చూడాలి, ఎందుకంటే ఇట్ ఈస్ ద హిస్టారికల్. ఈ బతుకమ్మకు 25 నాడు 6 గంటలకు అయితే నేను ఆల్రెడీ మీటింగ్ పెట్టుకున్నాం. మా చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని వార్డుల వాళ్ళు రావాలన్నాం. నేను రోహిన్ రెడ్డి గారు కలిసి చేసినాం. ఇది తప్పనిసరిగా జయప్రదం అవుతుంది. దీని ఇన్స్పిరేషన్ వచ్చే సంవత్సరం కాదు, ఇక ఎప్పుడు బతుకమ్మ రాగానే ప్రతి గ్రామంలో ఇప్పటి కూడా ఆడుతున్నారు, ఇంకెక్కువ మంది ఆడతారు. ఈ కల్చర్ను మనం మరవద్దు అనేది నా ఉద్దేశం. ఏదైనా ఫైనలీ ఐ విల్ థ్యాంక్స్ టు ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ అండ్ హైడా చైర్మన్, హైడా కమిషనర్ రంగనాథ్. థ్యాంక్ యూ వెరీ మచ్.